హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చి నేను నాగుల పంచమ రోజుది వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే లేచేసిన తర్వాత ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను తల స్నానం కూడా చేసేసి ఇంకా దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంట్లో. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా వంట కూడా చేసేసాను. కర్రీ వచ్చేసి ఆలు కర్రీ చేశాను. ఇంకా రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఇవి వచ్చేసి లైట్స్ అనమాట. లైట్స్ నేను రీసెంట్గా పెట్టాను కిచెన్లో, అంటే ఇంతకుముందే పాతవి ఉండే నా దగ్గర. సో అవే ఇంకా అట్లా సెట్ చేసి కిచెన్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా దీపం పెట్టాను కదా, అది చూపిస్తున్నాను. ఇంకా మాకంటే ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇంకా సపరేట్ ఏం రూమ్ లేదన్నమాట. ఇంకా పైన ఒక సెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాం మేము. ఇంకా దీపం పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఇక ధూపం కూడా సాంబ్రాణి వేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా మా ఇంటికి దగ్గరలో టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా నాగుల పంచమి రోజు మా సైడ్ అయితే ఇంకా నాగుపాములు అయితే ఉంటాయి కదా, ఇట్లా వాటికైతే పాలు పోసేసి ఇంకా పూజ చేసేసుకొని మనము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళకైతే కళ్ళు కడుగుతామన్నమాట. అంటే అన్నయ్యలకు కానీ మామయ్యలకు నాన్నకి వీళ్ళందరికీ కడగొచ్చు. మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. ఇంకా సాయంత్రం వెళ్ళాము. ఇంకా ఇంటి నుంచే నేను కుంకుమ పసుపు అవన్నీ తీసుకున్నాను. ఇంకా ఆవు పాలు అయితే ప్యాకెట్ దొరికింది, ఇంకా అదే చూపించాను. వాళ్ళకు ఓపెన్ చేయమని ఇచ్చాను అనమాట. మా హస్బెండ్ కూడా ఉన్నారు, మా హస్బెండే వీడియో తీశారు. ఇంకా ఈవినింగ్ వెళ్ళామన్నమాట 5:30కి అట్లా టెంపుల్కి. ఇంకా అప్పుడప్పుడే జనాలు వస్తున్నారు. ఇంకా అప్పుడు వెళ్ళాను మేము. తర్వాత 6 తర్వాత అయితే చాలా జనాలు వచ్చారు. ఇంకా ఇక్కడైతే నాగుపాములకు ఇటు సైడ్ పుట్ట కూడా ఉంటుంది, అలాగే ఇక్కడ చెట్టు కూడా ఉంటుంది. ఆ పుట్టలోనే పాలు పోయాలి. నాగదేవతలను మంచిగా వాటర్తో ఫస్ట్ కడిగేసి తర్వాత పసుపు మొత్తం దేవతలకు రాసి అలాగే బొట్లు కూడా మంచిగా పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను నేను. ఇంకా కుంకుమలు కూడా పెట్టేసుకున్నాను. అవంతా పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా పాలు పోసేసి ఇంకా అందరి దేవతలకైతే దర్శనం అయితే చేసుకున్నాం. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇక్కడ. ఈ టెంపుల్ మొత్తం ఇది వచ్చేసి నాగదేవతలు. బయట ఇలా ఉన్నాయి, లోపల అన్ని దేవుళ్ళు ఉంటాయి. అన్నింటిని దర్శనం చేసుకున్నాం అన్నమాట మేము. డాడీ కవర్ సేవి ఇదేనా ఇంకా నాగదేవతలకు పాలిపోయడం అయిపోయిన తర్వాత ఇంకా గుళ్ళో అయితే కొద్దిసేపు కూర్చొని ఇంకా అన్ని దేవతలకైతే దర్శనం అయితే చేసుకుంటున్నాము. గుళ్ళో అయితే ఎక్కువ జనాలు లేరు కానీ ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకప్పటికి గుడి లోపలికైతే పూజారి గారు రాలేరు. మేము వచ్చిన తర్వాత వచ్చి టెంపుల్ అయితే ఓపెన్ చేసేసారు. ఇంకా ఇక్కడ మహాశివుని కూడా దర్శనం చేసేసుకొని ఆయన బొట్టి అయితే పెట్టుకుంటున్నాము.
ఇంకా గుడి నుంచి ఇంటికి రాగానే మా హస్బెండ్కి అయితే కళ్ళు కడుగుతున్నాను నేను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం ఆవు పాలతోని కళ్ళు కడిగి దాని తర్వాత వాటర్తోని తుడవాలి. తుడిచిన తర్వాత మనం టవల్తో కానీ మన చీర కొంగుతోని తుడవాలన్నమాట. ఇంకా మనకు అన్నయ్యలకు కానీ నాన్నలకు కానీ హస్బెండ్కి ఎవరికైనా కళ్ళు కడగవచ్చు. ఇది మనము వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని అయితే ప్రేమతో కడుగుతామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను కడిగేసిన తర్వాత మా హస్బెండ్కి మా పిల్లలతో కూడా కడిగారు వాళ్ళు కూడా. సో ఇది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.